హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే సండే నైట్, మండే తెల్లవారుజామున ఒకటే వర్షం అండి. రేణిగుంటలో బాగా పడిందండి. నైట్ అంతా 12 నుంచి ఏమో పడుతూనే ఉంది కంటిన్యూగా. ఎలా తెలిసిందంటే పక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతోంది కదండి, వాళ్ళ టెర్రస్ పైన వాటర్ అంతా పడి ఓని సౌండ్ అండి. పోతూనే ఉన్నాయి నీళ్లు. ట్యాప్ ఏమన్నా వాటర్ వచ్చి ట్యాప్ ఆన్ చేస్తే మోటార్లో అదే ట్యాంకులో నీళ్ళు నిండిపోయి కింద పోతున్నాయేమో అని నేను లేచి వెళ్ళి చూశాను. అయినా కానీ ఆ వర్షం నీరండి, అది వాటర్ అయితే వదలలేదు. సన్ చూడండి, ఉదయాన్నే 6:30 7 లోపల క్లైమేట్ చూడండి రేణిగుంటలో ఎలా ఉందో. బాగా మబ్బులు పట్టేసినట్టు ఉండిందండి 8:30 9 వరకు. దాని తర్వాత ఎండ వచ్చేసింది. బాగా పర్లేదు, బాగానే ఉంది ఇవాళంతా. అంటే ట్యూస్డే రోజు. మండే అయితే సండే కాదండి, సారీ, స్టార్టింగ్లో సండే అన్నాను కదా, మండేనే మైండ్లో ఉంది. మండే నైట్, ట్యూస్డే మార్నింగ్ అండి వర్షము. ఇదిగో చూడండి, చెట్లు చూడండి ఎలా పడిపోయినాయి. కోతి దొల్లిచ్చేస్తోందండి ఈ మొక్కని. ఆకులు ఉన్నాయి అందులో, అవి తీసుకొని తినడానికి కోతులు దొల్లిచ్చి పెడుతున్నాయి. దానికి ఏదన్నా చెయ్యాలండి, దారం కట్టి పడిపోకుండా పెట్టాలి. వర్షం పడి మన గార్డెన్ చూడండి ఎంత పచ్చగా ఉందో. ఏమైనా మనం పట్టే నీళ్ళ కంటే కూడా వర్షపు నీళ్లు చాలా సంతోషాన్ని ఇస్తాయండి మొక్కలకి. ఇదిగోండి టచ్ మీ నాట్ మొక్క బాగా కొమ్మలుగా వచ్చి దీన్ని దారం కట్టాలి. పైకి తీసి దారం కట్టాలి అంటే గుచ్చుకుంటాయన్నాయండి ముళ్ళు. ఎట్లా చూసి కట్టాలి, అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇవంతా గుచ్చుకుంటున్నాయి. లైవ్లో ఉన్నప్పుడు గుచ్చుకుంటూ ఉన్నాయండి ఇవి. చూడాలి ఒకసారి. ఈవినింగ్ త్వరగా వచ్చేద్దామంటే ఈవినింగ్ బాగా ఎండ అనిపిస్తోంది. అసలే నాకు మైగ్రేన్ హెడేక్ ఉందని చెప్పాను కదా, ఎండకుంటే ఇంకా లైవ్ కూడా చేయలేనేమో అని రావట్లేదండి. అప్పుడప్పుడు మొక్కలు క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మొక్కలు చాలా తాజాగా ఫ్రెష్గా కనిపిస్తుంటాయి. అంటే మండే నైట్ అంటే రాత్రి పార్టీకి వెళ్ళొచ్చానండి. ఇదిగోండి పాప బర్త్డే అండి, మా మనవరాలు బర్త్డే అండి. మనవరాలు అంటే మా కోడలికి మేనకోడలండి, చిన్నమ్మాయి. అంటే బంధువుల్లోనే తీసుకున్నాం మా కోడల్ని కూడా. చిన్న పాప, ఇద్దరు అమ్మాయిలండి. రెండో అమ్మాయి ఈ అమ్మాయి బర్త్డే చేస్తుంటే ఫస్ట్ బర్త్డే అండి. వామిక అమ్మాయి పేరు. ఒక లెటర్ పడిపోయింది చూడండి, స్టార్టింగ్లో కనిపించింది కదా కరెక్ట్గా. ఇప్పుడు చూడండి ఒక లెటర్ పడిపోయింది. ఏసీ ఫ్యాన్లు బాగా తిరుగుతున్నాయి, వాటికి పడిపోయిందండి. చాలా బాగా ఎంజాయ్ చేశానండి నేనైతే కూడా బర్త్డే పార్టీలో. చిన్నపిల్లలాగా అన్నీ ఆడాను, అన్నీ తిన్నాను, హాయిగా ఎంజాయ్ చేసి వచ్చానండి. మొదటిసారి నా లైఫ్లో వయసు మర్చిపోయి ఇలా ఆడడం కూడా. చూడండి అదన్న చిన్న పార్టీనేనండి. ఒక 50 మంది 60 మందికే చెప్పారు. సీనరీస్ చూడండి అక్కడక్కడ ఉన్నాయి సీనరీస్, చాలా బాగుందండి. నేనైతే ఈ తిరుపతి మంచి సెంటర్లో ఇలా సత్రం ఉంది, హాల్ ఉంది అనేసి నాకు తెలీదు. ఇదే మొదటిసారి కూడా ఇలా ఉంది అని తెలుసుకోవడం కూడా. మంచి సెంటర్లోనే ఉందండి ఇది, తిరుచానూరుకు వెళ్ళే దారిలో. చూడండి మిక్కీ మౌస్ డ్యాన్సులు చూడండి ఎలా ఉన్నాయో. పిల్లలందరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారండి. ఈ అబ్బాయి అయితే ముందు మొహమాట పడ్డాడు. అవన్నీ షార్ట్స్లో పెడతానండి డ్యాన్స్ చేసేది. ఎదుగో చూడండి, మొదటైతే మొహమాట పడి సిగ్గుపడుతూ ఉన్నాడు, తర్వాత సూపర్ డ్యాన్స్ చేశాడండి ఈ అబ్బాయి. చాలా ఎంజాయ్ చేశామండి అందరం కూడా. అబ్బాయిని ఆడమని చెప్తుంటే నన్ను తీసుకెళ్ళి మా కోడలు మీరు కూడా డ్యాన్స్ చేయండి అమ్మమ్మ అనేసి బలవంత పెట్టారు, కానీ నేనైతే ఆడలేదు, వచ్చేసాను. అవన్నీ నాకు ముందు నుంచి అలవాటు లేదు కదండి, అంతా సీరియస్ టైప్ మనము. అంటే ఎవరితో కలిసేది లేదు, తక్కువ కదండి, ఇంట్లోనే ఉండిపోతూ ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి, అదే అలవాటు. సాంగ్స్ అయితే భలే పెట్టారండి. ఇతను బాగా డ్యాన్స్ చేశారు ఈ వేషం వేసుకున్న అతను. మంచి సాంగ్స్ పెట్టారండి, మంచి డీజే సాంగ్స్ అన్నీ. బాగా ఎంజాయ్ చేశారండి అందరూ, పిల్లలందరూ. ఇదైతే స్టార్టింగ్ మూమెంట్ ఇది. తర్వాత చాలా బాగా డ్యాన్స్ చేశారండి అందరూ. నేనైతే షార్ట్స్ తీసాను చాలా వరకు, ఇలా వీడియో టైప్లో తీయలేదండి. ఇది బాగా ఎంజాయ్ చేసామండి అందరం కూడా. ఇది చూస్తే మీరు కూడా సాంగ్స్ పెట్టుంటే మరీ ఎంజాయ్ చేసి ఉండాలి. ఈ అమ్మాయి చూడండి, పెద్ద మనవరాలండి, బాగా ఆడుతుంది చూడండి. తెలియకుండా డ్యాన్సులు అండి, ఆ అమ్మాయికి తెలియకుండానే ఆ సాంగ్స్కి డ్యాన్స్ వేసేస్తుంది. పిలుస్తుంటే కూడా పలకట్లేదు. ఇంక బాగా ఆడారండి అందరూ కూడా, పెద్దాళ్ళు చిన్నాళ్ళు అని ఎవరూ లేదు, అందరం కలిసి ఆడారు, పాడారు, తిన్నారు,
కూల్ డ్రింకులు, అబ్బో ఫుల్ ఎంజాయ్మెంట్. ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింకులు, పాప్కార్ను, పీచు మిఠాయిలు, ఓ ఎన్నో. ఇంకా చిన్నిగా పెట్టుకున్న సింపుల్ ఫంక్షన్ అనేసి బాగా అరేంజ్ చేశారండి మా వాళ్ళు. అంతా రిలేటివ్సే, ముఖ్యమైన వాళ్ళే వచ్చారు. అందరూ కలిపి 50 మంది ఏంటి, 60 మంది 70 మంది ఉంటారు. బాగా ఎంజాయ్ చేసామండి. అసలు ఒక స్వీట్ మెమరీ లాగా అయిపోయింది నాకైతే. అసలు అన్ని బిడియాలు వదిలేసి హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేను. ఇంకెప్పుడండి లైఫ్ ఎంజాయ్ చేసేది? ఎప్పుడు సీరియస్ పాత్రే చేస్తూ ఉంటే ఇంకా చిన్నపిల్లల్లాగా ఎప్పుడు అయిపోయేది. పీచు మిఠాయి తింటాను నేను అంటే తెచ్చిచ్చాడు మా అబ్బాయి. మా చిన్న అబ్బాయి వచ్చాడండి, పెద్ద అబ్బాయి లీవ్ లేదు, డ్యూటీలో ఉన్నాడు, వెళ్ళిపోయినాడు డ్యూటీకి. ఇంక పిల్లలు కూడా నెక్స్ట్ వీక్ బయలుదేరేస్తారండి. ఇదిగోండి కేక్ కటింగ్. చిన్న పాప కదా, 1 year పాప కదా, వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ తీసుకొని కట్ చేస్తున్నారు. అమ్మాయి నిద్ర వచ్చేసి బాగా ఏడుపండి పాప. ఇంకా అటు ఇటు బుజ్జగించి కేక్ కట్ చేపిస్తున్నారు. అంతా రిలేటివ్సేనండి. హ్యాపీగా ఎంజాయ్ చేసాము. నేనైతే అసలు చిన్న పిల్లలాగా అయిపోయాను, అన్నీ ఆడాను అంతా. ఇదిగోండి డీజే సాంగ్స్ కూడా నేను వెళ్తూ ఉంటే తీసుకొచ్చి పెట్టారు. నేను అదైతే పెట్టలేదు. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా నా మీద జోకులు వేస్తూ ఉంటారు పిల్లలు అనేసి ఇది పెట్టలేదండి. బాగా ఆడారండి అందరూ కూడా. పెద్ద మగాళ్ళు, అదే పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారండి నాతో పాటు. అయితే చాలా వరకు కొంతమంది మొహమాట పడుతూ దూరంగా ఉన్నారు. మా వారిని కూడా పిలిచారు, మా కోడలు. ఆయన వెళ్ళలేదు, మొహమాటం తగని సిగ్గు ఆయనకి. ఇంట్లో అయితే డ్యాన్స్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. 10 మందిలో పోవాలంటే ఆయనకి పెద్దరికం వచ్చేసి ఇంకా వెళ్ళలేదు. నవ్వుకుంటూ ఉన్నారు అందరూ కూడా ఆయన్ని డ్యాన్స్ చేయమని పిలుస్తా అంటే. అందరూ ఎంజాయ్ అండి, ఫుల్ ఎంజాయ్. పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఒక స్వీట్ మెమరీ లాగా అయిపోయిందండి. మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్